మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే జనుల. బాగున్నారండి? యేసుక్రీస్తు నామములో మీకందరికీ పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఇక దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ నేటి ధ్యానాంశాన్ని ప్రారంభిస్తున్నాము. గోధుమలు గురుగులు. మూడవ వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24-25 వచనాలు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మచ్చను గురుగులు వెట్టిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడిను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించబడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు దేవ, కృపగల తండ్రివి అయా, నీకు వందనాలు చెల్లిస్తూ చదువుకున్న లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా కావాల్సిన జ్ఞానం మాకు దయచేయండి. ఆత్మ బలాన్ని ఇవ్వండి, శరీర బలాన్ని ఇవ్వండి. వినగలిగే చెవిని గ్రహించుకునేటువంటి మనస్సు మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇక్కడ ఒక ఉపమానాన్ని ఉపదేశిస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని గురించి వారికి తెలియజేస్తూ ఆయన ఒక చక్కటి ఉపమానం వారికి తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నదని అంటున్నాడు. అవును, ఇక్కడ ఈ ఉపమానములో మనం ముందుగా ఉపమానాన్ని తెలుసుకుందాం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు గోధుమల మధ్య గురుగులు విట్టిపోయాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు అగపడుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయము, ఒక వ్యక్తి ఆయన తన పొలంలో విత్తనాలు విత్తాడు. అయితే అతని శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్య గురుగులు విట్టిపోయాడు. అయితే అవి మొలకెత్తి పెరిగి పైరై పెద్ద అయినప్పుడు, అవి గింజకు వచ్చినప్పుడు, గింజ పట్టినప్పుడు ఇక్కడ గురుగులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ యొక్క ఉపమానాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ ఉపమాన భావాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అదే అధ్యాయములని 37వ వచనం నుంచి 39వ వచనం వరకు ఆయన ఆ యొక్క ఉపమాన భావాన్ని తెలియజేస్తున్నాడు. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోయవారు దేవదూతలని ఆయన ఆ యొక్క ఉపమాన భావాన్ని యేసుక్రీస్తు ప్రభు వారే శిష్యులకు వివరిస్తున్నారు. గమనించండి ప్రియులారా, ఇక్కడ పొలము అంటే ఈ లోకము, ఈ లోకానికి గుర్తుగా ఉంటుంది. దేవుడు ఈ లోకంలో ఆయన తన రాజ్యాన్ని స్థాపించాలని ఆయన ఉద్దేశంగా కలిగి ఉంటున్నాడు. ఇక్కడ విత్తనాలు అంటే దేవుని వాక్యము కాదు,
దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వారు. దేవుడు ఈ లోకంలో ఆయన మంచి విత్తనాలను విత్తాడు. ఇక్కడ మనుష్య కుమారుడు అనగా దేవుడు. ఆయన ఈ లోకంలో మంచి విత్తనాలనే విత్తాడు, అనగా రాజ్య సంబంధుల్ని ఆయన విత్తుతున్నాడు. ఇక్కడ మంచి విత్తనాలు అంటే మనం రాజ్య సంబంధులని ప్రభు అంటున్నాడు. రాజ్య సంబంధులు అంటే దేవుని రాజ్య సంబంధులు అనగా దేవుని వారసులు, దేవుని మూలంగా పుట్టినటువంటి వారు, తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చినటువంటి వారు దేవుని సంతానమై ఉంటున్నారు. కాబట్టి గమనించండి, లేఖనాలు పరిశీలిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించినో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటకు ఆయన అధికారము అనుగ్రహించారు. తన్ను ఎందరు అంగీకరించినో అనగా యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను దేవుడుగాను అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలగుటకు వారికి ఆయన అధికారము ఇస్తున్నాడు. మీరే దేవుని పిల్లలు, రాజ్య సంబంధులు. ఆ ప్రకారంగానే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం మనం చదువుకున్నాం. ముందుగా 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలంటున్నాడు. క్రొత్తగా జన్మించాలంటే ఏంటి? తిరిగి జన్మించడం, తన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని పొందుకోవడం అని ఆయన అర్థం. అయితే ఇక్కడ వారు అడుగుతున్నారు, శిష్యులు అడుగుతున్నారు, అయ్యా కొత్తగా జన్మించడం అంటే మరలా రెండవ జన్మ లేకపోతే ఇక ఏంటి అని సందేహంతో అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే 5వ వచనంలో ఆయన స్పష్టం చేస్తున్నాడు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది తిరిగి జన్మించడం అంటే, ఒకడు నీటి మూలంగా జన్మించడం అంటే నీటి ద్వారా, బాప్తిజము ద్వారా, పునర్జన్మ స్నానము ద్వారా తిరిగి జన్మించినటువంటి అనుభవంలోకి రావడము. అలాగే ఆత్మ మూలముగా జన్మించడం అనగా పరిశుద్ధాత్మ మూలంగా వారి మనసు మారి నూతన పరచబడము, రూపాంతరము చెందడము, మారు మనసు పొందుకోవడం ద్వారా తిరిగి జన్మించినట్టు అనుభవంలోకి రావడం. ఇట్టి వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి పిల్లరా, ఇదే దేవుని రాజ్య సంబంధులుగా మనము అర్థం చేసుకోవాలి. ఇవి మంచి విత్తనాలు. ఈ మంచి విత్తనాల మధ్య సాతాను గురుగులు విత్తిపోయాడు. గురుగులు అనగా దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధులు అనగా సాతాను సంబంధులు. సాతాను ఈ లోకంలో వెలుగు వేషం వేసుకొని వెలుగు దూతలాగా మనుషులను భ్రమపరుస్తుంది. అంటే చూడడానికి గోధుమలాగానే ఉంటాయి గురుగులు, కానీ అవి వాటి స్వభావ రీత్యా అవి పనికిరావు. అవి ఆహారానికి పనికిరాని గింజలు, అవే గురుగులు. అలాంటి వారు ఎంతో మందిని మనము గమనిస్తూ ఉంటాము. చూడండి పిల్లరా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 అధ్యాయము 13, 15 వచనాల్లో మనము ఈ గురుగులను గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారే ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. చూడండి, ఏలనగా అట్టివారు అనగా గురుగులు లాంటి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని అనగా శిష్యుల వేషము ధరించుకొని దొంగ అపోస్తులుగా
వేషం వేసుకొని మోసగాండ్రకు పనివారునై ఉంటూ ఉన్నారు. ఇవి గురుగులుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అది ఆశ్చర్యము కాదు. 14వ వచనం, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. కాబట్టి పిల్లగా సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఈ లోకములో అనేకులను మోసపుచ్చడానికి వాడు దొంగ పోస్తులుగా పనిచేస్తూ విశ్వాసులను భ్రమ పెడుతూ మోసగిస్తూ ఉంటున్నటువంటి వారుగా ఉంటున్నారు. వారిని మనం ఇక్కడ గురువులుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గురువులని ప్రభు దుష్టుని సంతానముగా చెప్తున్నాడు. అనగా దుష్టుని సంతానము, సాతాను సంతానముగా వారిని చెప్తున్నాడు. ఇక్కడ సాతాను సంబంధించిన వారిని మనము గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచేవాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడేవాడు. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడినే ఉంటున్నారు. ఇక్కడ ఈ సాతాను సంతానాన్ని గురించి, సాతాను స్వభావాన్ని గురించి, వారి పిల్లల గురించి ఇక్కడ మనము చూస్తున్నాము. మీరు అనగా ఆయన వారిని ఉద్దేశించి, దుష్టుని ఉద్దేశించి చెప్తున్నారు. మీరు మీ తండ్రి అనగా వారి తండ్రి అపవాది, మీరు అపవాది సంతానమై ఉంటారు. అపవాది అనేటువంటి సాతాను వాడు ఎప్పుడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధీకుడు, అబద్ధములకు చేరకుండా ఉంటున్నారు. కాబట్టి అట్టి వారిని ఇక్కడ గురువులుగా మనము భావించాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అలాగే 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంతో పోల్చుకున్నట్లయితే, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలు లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమైనది. అపవాది మొట్టమొదటి నుంచి కూడా పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయ ప్రతివాడు అపవాది సంబంధి. ఈ అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ గురుగులు, గోధుమల మధ్య విత్తబడినటువంటి ఈ గురుగులు అపవాది సంబంధులు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లోకములో దేవుని సంబంధులు అలాగే అపవాది సంబంధులు ఉంటున్నారు. దేవుని సంబంధుల్ని దేవుడే ఆయనే ఈ లోకంలో వారిని ప్రతిష్ఠించాడు. అయితే మధ్యలో ఈ పురుగులు ఎలా వచ్చాయి? అపవాది దుష్టుడు వాడు మనుషులు నిద్రించుండగా అనగా అప్రమత్తంగా ఉన్నప్పుడు, ఏమరపాటుతో ఉండేటప్పుడు ఈ యొక్క అపవాది గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. అంటే ఈ మంచి వారి మధ్య అనగా దేవుని పిల్లల మధ్య దుష్టుల్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ దుష్టులు అపవాది విత్తిన వాడు అనగా వాడి తండ్రి అపవాదికుడు, అపవాది వారి సంతానమై ఉంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లల స్వభావం అలాగే దుష్టుని యొక్క సాతాను పిల్లల స్వభావం ఎప్పుడు తెలుస్తుంది? అవి ఎదిగి పైన గింజపట్టినప్పుడు మనం తెలుసుకోగలం. ఇక్కడ వారు అంటున్నారు, అయ్యా మనము గోధుమలు విత్తాము కదా, మధ్యలో గురుగులు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఇది అపవాది పని, అపవాది చేసిన పని అన్నప్పుడు వారు ఏమంటారు, అయ్యా అట్లయితే మనము ఆ యొక్క గురుగులను పెరికి వేస్తామంటున్నారు, గురుగుల్ని పెరికి వేస్తామంటున్నాడు. అయితే ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే, వద్దు
అలా చేయడం ద్వారా మీరు గోధుమలతో పాటు గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగిస్తారేమో. చూడండి లేఖనం చూడండి 28, 29 వచనాలు. ఆ దాసులు, మేము వెండి వాటిని పెరికి వేయటానికి ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతరు. ఇక్కడ దేవుడు దుష్టులకు ఇక్కడ ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. దుష్టుల్ని ఈ లోకంలో నుంచి తీసివేయడానికి దేవుడు ఇక్కడ అనుమతించలేదు. ఎందుకని? ఒకవేళ దుష్టుల్ని తొలగించేటప్పుడు మంచి వారికి కూడా హాని జరగచ్చు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు దుష్టులను కూడా మంచి వారితో కలిసి పెరగడానికి, జీవించడానికి ఇక్కడ అవకాశాన్ని ఇస్తున్నాడు. అయితే ఒక కాలం ఉంది. ఆ కాలంలో దేవుడు ఇకేం చెప్తారంటే, గోధుమలను గురుగుల్ని వేరు చేసి ముందుగా గురుగులను కట్టకట్టి అగ్నిలో పారవేయని చెప్తున్నాడు. గోధుమలను కొట్లలో కూర్చోమని చెప్తున్నాడు. ఆ ప్రకారంగానే మంచి వారిని, చెడ్డవారిని దేవుడు తీర్పునందు అనగా కోతకాలం, యుగ సమాప్తి, ఈ యుగ సమాప్తిలో దేవుడు దుష్టుల్ని అలాగే నీతిమంతుల్ని వేరు చేసి దుష్టులని నిత్య నరకానికి వారిని అప్పగించడానికి, వారికి చేసినటువంటి సిద్ధపరిచినటువంటి నరకానికి వారిని పంపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగే నీతిమంతుల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి పిల్లరా, గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 32, 33 వచనాలు గమనించినట్లయితే, ఇప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. యుగ సమాప్తిలో దేవుడు ఇక దుష్టుల్ని, నీతిమంతుల్ని వేరు చేస్తాడు. ఎట్లా? ఏ విధంగా? గొల్లవాడు గొర్రెలను, మేకలను ఏ రీతిగా అయితే వేరు చేస్తాడో ఆ ప్రకారంగానే దేవుడు దుష్టులను అలాగే నీతిమంతులను వేరు చేసి వారిని, నీతిమంతుల్ని ఆయన కుడి వైపున, దుష్టులను ఎడమ వైపున నిలబెడతారని ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనుక పిల్లరా, ఆ విధంగా దేవుడు దుష్టుల్ని వేరు చేస్తాడు యుగ సమాప్తిలే. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూడండి, ఇది తీర్పు. ఈ తీర్పులో ఏం జరుగుతుంది? చాట ఆయన చేతిలో ఉందంట. ఆయన ఏం చేస్తున్నాడు? ఇక గోధుమలు తూర్పు ఆరబడితే గోధుమల్ని కొట్టలోకి చేరుస్తున్నాడు. పొట్టును ఆయన అగ్నితో కాల్చి వేస్తున్నాడు. ఆరని అగ్ని. ఇక్కడ చెప్పాడు, ఆరని అగ్ని అంటే నిత్య నరకం, నిత్యాగ్నికి వారిని అంకితం చేస్తున్నాడు. కనుక పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ లోకంలో దేవుడు మంచి వారితో పాటుగా చెడ్డవారిని కూడా అనుమతించాడు. అయితే ఈ మంచివారు, చెడ్డవారు ఇద్దరు కూడా కలిసి పెరగడానికి దేవుడు అనుమతించాడు. వారి సమయం వచ్చినప్పుడు, కోతకాలం సమీపించినప్పుడు దేవుడు దుష్టుల్ని అలాగే మంచి వారిని వేరుపరుస్తాడు. ఏ రకంగా వేరుపరుస్తాడు? గొల్లవాడు గొర్రెలను, మేకలను వేరుపరిచినట్టుగా వేరుపరిచి, ఏ రీతికైతే గోధుమలను పొట్టలో కూర్చుకుంటారో, పొట్టుని ఆరని అగ్నిలో కాల్చివేయడం జరుగుతుందో, అదే ప్రకారంగా
దుష్టులకు ఇక్కడ తీర్పు ఉంటుంది, శిక్ష ఉంటుంది. ఆ విషయాన్ని మనము గమనించుకోవాలి. కాబట్టి పిల్లగా లోకంలో మనము దేవుని పిల్లలుగాను ఆయన రాజ్య వారసులుగా మనం ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము. అలాగే దుర్మార్గత దుష్టత్వంతో మనం కూడుకొని ఉన్నప్పుడు మనము అపవాది వాడికి ఇవ్వబడినటువంటి ఈ నరకం అనేటువంటిది దేవుడు బిడ్డలకి ఇచ్చింది కాదు. అది అపవాది వాడి యొక్క సంతానానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్యాగ్ని నరకం. దానిలోకి మనం పోకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనను ఆ నరకముల నుంచి తప్పించి నిత్యత్యములోకి తీసుకెళ్లాడు. ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకులుగా అంగీకరించి తమ పాపములను అలాగే తమ దుర్మార్గాన్ని దుష్టత్వాన్ని విడిచిపెట్టుకొని ఆయన యందు విశ్వాసము నమ్మకము కలిగి ఉంటామో ఇట్టి వారిని ఆయన తప్పకుండా ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సమాధానము శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన మనందరి మీద ఉండనుగాక. ఆమేన్.